కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026 రసజ్ఞులైన పాఠకుల ఆలంబన మరింత ఆపేక్షిస్తూ స్వర్గీయ నాగుల సన్యాసిరావు స్మారక కథల పోటీ 2026లో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇక్కడి ఆలస్యమే అమృతం. రచన పెనుమాక రత్నాకర్ గారు. చదివినది అవసరాల రాఘవరావు. కుండలేశ్వరం కోనసీమలో ఉన్న శివుడి గుడిలో చాలా పేరుంది. ఊళ్ళోకి వెళ్తుంటే రోడ్డు పక్కన పాకలు వేసుకుని కాపరాలు ఉంటున్నారు 23 కుటుంబాల వాళ్ళు. అందులో అన్ని కులంలోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నడి మధ్యలో ఉంది గుత్తి ఆంజనేయుల గుడిసె. ఊళ్ళో అందరి పాకలు గొడ్లు షావిళ్ళు నేస్తాడు. దేవుడి గొళ్ళకి సెలవు పందిళ్ళు వేస్తా ఉంటాడు. ఇప్పుడు ఊళ్ళో అందరూ డాబాలు కట్టేసుకున్నారు. అతని లాంటి పేదోళ్ళకి ప్రభుత్వం కాలనీలు ఇళ్ళు కట్టేసి ఇచ్చింది. ఇప్పుడు పని కోసం ఊళ్ళు తిరిగి ఎత్తుక్కోవాల్సి వచ్చింది. గుత్తాంజనేయుల గుడిసె అందరు గుడిసెల కన్నా బాగుంటుంది. నెలకోపాలి కొడమంచిల చెంటమ్మతోటి ఇల్లంతా పేడతో అలికిచ్చి సున్న ముగ్గులు ఎత్తాడు. గుత్తాంజనేయులు ఒంటరోడు. అమ్మ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారు. ఆ పని ఈ పని అని లేకుండా ఏదో పని చేసి పొట్టేసుకుండేవాడు. పక్కళ్ళో ఉండే నామారపు రాముడు ఇల్లు నేసే పనికి తీసుకెళ్ళి ఆ పని నేర్పించాడు. కూలి అందరికంటే తక్కువ ఇచ్చినవాడు పని నేర్పిస్తున్నాడని పనికి తీసుకెళ్ళిన రోజుల్లో ఆంజనేయులకి కడుపు నిండా కూడెడుతున్నాడని ఎంత ఇస్తే అంత తీసుకుండేవాడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇల్లు నెయ్యాలంటే గుడ్రాముడే, అదే నామారపు రాముడే. ఇది అతన్ని అందరినీ పిలిచే పేరు. అతను పనిచేసినంతకాలం అతనిదే పేరు. ఆ తర్వాత ఆంజనేయులు బయలుదేరాడు. గుత్తి ఆంజనేయులు అంటే ఎవరికీ తెలదు. బండంజిగడ్ అంటే అందరికీ తెలుసు. వయస్సుతో పని లేకుండా అతన్ని బండంజిగడనే పిలుస్తారు. అతను చూస్తేనే బండోడని తెలుస్తుంది. కసరత్తు చేయకపోయినా కండలు తిరిగిన జబ్బలు, బండరాయిలటి నల్లటి ఒళ్ళు, గిర్జాల జుట్టు, చింతరిప్పుల్లటి కళ్ళు, కరింబిడి కాల్చి కాల్చి పొగ చూరిపోయిన నల్ల పెదాలు, అడవులాగా పెరిగిన గెడ్డం. చిన్నపిల్లలకి వాళ్ళ అమ్మోళ్ళు ఇతని చూపిస్తే బూచోడు వచ్చాడన్న భయం పెట్టచ్చు. నిర్లక్ష్యమైన చూపులు. ఎంత పెద్దోడినైనా నిలదీసేలాంటి గర్రన మాటలు. చిత్తూరు పాపారాయుడు గారు దోళ్లపాక అంజు గుడిసె లాంటి 4 కలిపినంత ఉంటుంది. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నేసిన చావిడది. తాటాకు చీకిపోయి వర్షాలకు కారిపోతుంది. వాళ్ళ పాలేరు మాసర్రావుతో కబురంపాడు. పాపరాయుడు ఆ ఏడు ప్రెసిడెంట్ అయ్యాడు ఊరికి. తాతలు సంపాదించిన 100 ఎకరాల కొబ్బరి తోటలో సగం రొయ్యల చెరువులు తవ్వించి బోల్డ్ సంపాదించాడు. చేతి నిండా వచ్చిన డబ్బు వత్త బలుపు కూడా తీసుకొచ్చింది. డబ్బు ఎప్పుడు ఒంటరిగా రాదు. జబ్బులో బలుపో దేన్నో ఒకదాన్ని లేదా రెండింటిని తీసుకొస్తుంది. రొయ్యల మీద వచ్చిన డబ్బు రాజకీయాలు నేర్పింది, ప్రెసిడెంట్ని చేసింది. జనం డబ్బున్న వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే గౌరవం ఇస్తారు. అతను డబ్బు ఎవరికో ఉపయోగపడకపోయినాను. బండంజిగాడికి పాపారాయుడి సావిడిని వేయడానికి 1 వారం రోజులు పట్టింది. ఊళ్ళో ఎవరికి ఈ పని రాదు. కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన కాలనీని కొత్తపేట అంటున్నారు. అక్కడ ఉండి కొండేటి భోషణానికి నేర్పిస్తానని ఎంత చెప్పినా అతనికి అది నేర్చుకుంటే పనులేవో ఉండవని నేర్చుకోలేదు. అందుకే పనికొచ్చినా కింద నుంచి తాటాకు పైకి అందిస్తాడు తప్ప నెయ్యలేడు. రోజు పని ఆపి మధ్యాహ్నం కూడి కోసం దిగినప్పుడు పాపారాయుడు పాలేరు మాసర్రావు వీళ్ళిద్దరికీ కూళ్ళు అట్టుకొస్తున్నాడు. ఆ రోజు ఎండి చేప కోడిగుడ్డ ఎంత బాగుందో. తిన్న వెంటనే మత్తు వచ్చేసి అంత తిన్నారు ఇద్దరు. 1 వారం రోజుల్లో నెయ్యాల్సిన చావిడి 3 రోజుల్లో అవగొట్టేశాడు బండంజిగాడు. అప్పటికి భూషణం చెప్తూనే ఉన్నాడు, నెమ్మదిగా నెయ్యరా 2 రోజులు కూలి ఎక్కువ వస్తుంది అని. అయినా బండంజిగాడు ఇంటేనా? ఊరుకోరా బూసిగా. మనల్ని నమ్మి పని అప్పగిచ్చినప్పుడు మనం మోసం చేయకూడదు. ఓనర్లకు రూపాయి మిగల్చాలా అంటాడు.
ఆ రోజు సందాల పని అవ్వగొట్టుకుని రైతు దగ్గరికి వెళ్ళి కూలి పని డబ్బులు అడిగాడు. పాపరాయుడు ఇప్పుడు డబ్బులు ఎవర్రా 2 రోజుల్లో కనబడ అన్నాడు నిర్లక్ష్యంగాను. పాపం ప్రెసిడెంట్ గారి దగ్గర చిల్లర లేదేమో అని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆత్రంగా వచ్చాడు. ప్రెసిడెంట్ గారు డబ్బులు ఇస్తే ఆడితో బియ్యం కొనుక్కోవచ్చని. అప్పటికి పరిస్థితి కష్టంగా ఉంది. వెళ్ళి ప్రెసిడెంట్ని డబ్బులు అడిగితే ఇప్పుడు ఎక్కడే అడగడానికి ఏళపాళా లేదేట్రా, అందరిలో ఉన్నప్పుడు జేబులో చిల్లర లేనప్పుడు అడుగుతా బికారణ కొడక అన్ని లంకారాలు కూశాడు. సాధారణంగా బండంచిగడికి కోపం రాదు. చూడ్డానికి బండోళ్ళలో ఉన్న తిరుగుబాటు తత్వం లేనోడు, అందుకే కోపం రాలేదు. వీడి దగ్గర చిల్లర డబ్బులు లేనట్టున్నాయనుకుని సర్దుకుపోయాడు. ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. వారం తర్వాత అప్పుడు ఇస్తాను అన్నాడు. బండంజిగడికి ఆడి కష్టం మీద ఆడికి ఎంత గౌరవమో, ఆడి రూపాయి మీద ఆడికి అంత హక్కు. ముందే డబ్బులు లేవుంటే జాలిపడి చేస్తాడు, కానీ ఇస్తానని కూలి ఇవ్వకపోతే ఎంత పెద్దోడైనా నిలదెత్తాడు. అది ఆడు నైజం. పోనీలే ఇప్పుడు ఉడుకు మీద ఉన్నాడు, చల్లారాక ఆడే అంపిస్తాడు, వాళ్ళ పాలేరుతోటి అనుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో బియ్యం ఎచ్చాలు లేవు, చేతిలో చిల్లిగా అవ్వలేదు. పాలూరు చిన్నబ్బాయి కొట్లో అరువు అడిగితే అంజిగడి ఖచ్చితమైనోడని ఇచ్చాడు. చిన్నబ్బాయి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు నడబల్లిలో గొడ్డచావిడి నెయ్యాలంటారా అంజి, రేపు వెళ్తావా అని అడిగితే వెళ్తానని చెప్పాడు. నడవపల్లిలో పని అయ్యిలోగానే ఆ ఇంటికి 2 ఈదుల వలి పోయినేడే ఆ ఊరు వచ్చిన మద్దునూరు బుల్లయ్య గారి తాటాకిళ్ళు వేసినప్పుడే వారం అయింది. ఈ వారం రోజులు ఎప్పుడో చీకటట్టాక ఒళ్ళు పులిసిపోయి ఇంటికి రావడం, పొల్లల పొయ్యి మీద ఉడుకు నీళ్ళు ఎట్టుకు తానం చేసి, మరుకుత్తి తాతాలు దొంగసార కొట్లో 2 డ్రాములు తాగి, ఒత్త నిచ్చిన కొళ్ళ గవర్రాజు కొట్లోను బజ్జీలు, కారబూంది, కోడిగుడ్డట్టు లేకపోతే మినపట్టు కొనుక్కుని అవి తిని తొంగుంటున్నాడు. వారం అయ్యాక జ్ఞాపకం వచ్చింది పాపారెడ్డి డబ్బులు ఇవ్వాలని. ఆ డబ్బులు ఇస్తే ఇవాళ పని లేదు కాబట్టి ముమ్మిడి వారం వెళ్ళి శ్రీ వెంకటేశ్వర టాకీస్ థియేటర్లో సింహాసనం సినిమా చూసి, మేసాల రాజు గారు పలావ్ బండి మీద 7 కోడి పకోడీ నంచుకుని చీపు లిక్కర్ తాగి పలావ్ తిని వద్దాం అనుకున్నాడు. వెళ్ళి పాపారాయుడిని డబ్బులు అడిగాడు. ఆడు వాళ్ళ ఆవిడ్ని తీసుకుని పక్కూరు గుడికి వెళ్తున్నాడు. ఆ సందడిలో ఉన్నాడు. వెళ్ళి అంజిగాడు డబ్బులు అడిగితే, ఇప్పుడు ఎక్కడైనా మంచి ఏళ్ళు చూసుకుని వస్తావురా, మేము గుడికి వెళ్తాను, 2 రోజుల్లో ఆపడెత్తాను అన్నాడు. అదేంటయ్యగురా, పని చేయించుకుని 10 రోజులు అయింది. ఇయ్యాల్సిన కాసిన చిల్లరకే 4 తేపార్లు తిప్పారు. ఇప్పుడు కూడా ఎప్పుడో రమ్మంటున్నారు. అసలు తమరికి ఇచ్చే ఉద్దేశం ఉందా అన్నాడు నెమ్మదిగా. ఏంట్రా మోస్తున్నావు కొడక, చిల్లర కోసం నన్ను ఇలా 10 సార్లు అడుగుతావా? నీ డబ్బులు ఎగ్గొట్టేసేలా ఆపడుతున్నానా, లేకపోతే నీ డబ్బుల కోసం ఊరెదులు పోతాను అనుకున్నావా? బేకారు కొడక, నువ్వెంత నీ బతికెంత, నన్నే నిలదీస్తావరా అంటూ లంకారాలు మొదలెట్టాడు. ఆడి తిట్టికి ఎప్పుడు రాని కోపం అంజిగడికి చుట్టమైంది. ఆడెవరితో మాట పడ్డా, అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళడు, అన్యాయంగా అంటే ఊరుకోడు. పాపారావుగడి దురుసుకి అడ్డు ఆపు లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈడు అడ్డు తగిలాడు. పెద్దంటాడు కదా అని ఊరుకుంటే నా డబ్బులు ఎగ్గొడ్డం కాకుండా నన్ను బూతులేడతావా? నాకు రావా తిడ్డం? నువ్వు తిడితే తిడతాను, నువ్వు కొడితే కొడతాను. ఎవరికి లొంగుండాల్సిన పని లేదు. నువ్వు మా అయ్యవా మా అమ్మవా ఊరుకుంటానకే అంటూ కేకలేశాడు. ఆడి కేకల పాపారాయుడి గడి పెళ్ళం ఎందే. ఆవిడికి జరిగిందంతా అర్థమయ్యి, అతనికి డబ్బులు ఇచ్చేయచ్చు కదా, ఎన్ని రోజులు తిప్పుకుంటావు, ఆడు పని మానేసి మీ కూడా తిరుగుతాడేటి అందే. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. ఈ కూలినా కొడుకులకి పని అయిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తే మనం అంటే గౌరవం ఉండదు. ఇలా 4-5 సార్లు తిప్పితేనే మనం అంటే గౌరవం భయం ఉంటుంది. నీకేం తెలదు, నువ్వు నోరు మూసుకో అని మూయించేశాడు. ఇలా అడిగించుకుని ఇయడానికి నాకేమైనా బెచ్చమేస్తున్నారా మీరు అని అరిచాడు. ఆడు అరుపుకి పాపరాయుడు సిగ్గుపడిపోయాడు. కానీ కులం, గర్వం, బలుపు, అధికార మతం ఇచ్చిన మూర్ఖత్వంతో, నీకు డబ్బు ఇవ్వను, నిన్ను ఈ ఊళ్ళో ఉండనివ్వను, నువ్వు బతకలేక ఊరు వదిలిపోయి పారిపోయేలా చేస్తున్నావు కొడక, ఈ ఊరు నాది, నన్ను ఎదిరించి ఎలా బతుకుతావో చూస్తున్నావు కొడక అంటూ అడ్డంగా ఎగిరాడు. అంజిగడికి ఏమీ అర్థం కాలేదు. న్యాయంగా చేసిన కూలీ అడిగితే ఇలా దౌర్జన్యం చేస్తాడా,
ఈ నా కొడుకంట ఊరీడు బాబుగాడిదా, ఊరి నుంచి తరిమేస్తాడా, చూద్దారు అలాగేంటుతాడు. ఆడికి అడ్డంగా అక్రమంగా వచ్చిన బలం ఉంది. అంజిగాడికి చిన్నప్పటి నుంచి వచ్చిన కండబలం ఉంది, మొండి బలం, గుండె బలం ఉంది. ఇప్పుడు ఈ రెండాట్లకి పోటీ మనం చూద్దాం రండి, ఏది గెలుస్తుందో. పాపారావుకి నిప్పుల మీద కూకున్నట్టుంది. బండంజిగాడిని ఏ వంకతో ఊరి నుంచి ఎలెయ్యాలా, ఎలా ఊరి నుంచి తరిమెయ్యాలా అని తెగ ఆలోచిస్తున్నాడు. ఏం చేసినా ఈ మొండోడు కదలడని ఆలోచించి ఎప్పటి నుంచో రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుంటున్న 23 మందికి ఇళ్ల తలాలు ఇమ్మని అడుగుతున్నారు. ఊళ్ళో పేదోళ్ళు అందరికీ తలాలు ఇచ్చారు కానీ ఇళ్ళకి ఇవ్వలేదు. అది జ్ఞాపకం వచ్చి ఎమ్మెల్యే గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఊళ్ళో బోల్డ్ అంత బోరంపోకు తలం ఉందని ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటే ఇవ్వచ్చున్న ఆలోచన ఎంఆర్ఓ చెప్పాడు. దాంతో ఎమ్మెల్యేను ఒప్పించి ఫైల్ పెట్టించాడు. ఆ మరుసటి రోజే రోడ్డు వెడల్పు చేయాలని, రోడ్డుకు రెండొంపులో ఉన్న గుడిసెలు తీసేయాలని రెవెన్యూ వాళ్ళు పోలీసులతో వచ్చి 10 రోజులు టైం ఇచ్చారు. ఊళ్ళో సగం మంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, మిగిలిన వాళ్ళు కూలీలు. ఊళ్ళో అంకాలమ్మ రాయి చెట్టు కాడ మీటింగ్ ఎట్టి బండంజిగాడు పాపారాయుడిని బూతులు తిట్టాడని ఊరు పెద్దలందరూ కలిసి బండంజిగాడిని ఊరి నుంచి వెలేశారు. 3 ఏళ్ళు. ఆడికి ఎవరూ ఇల్లు అద్దెవ్వకూడదంట, ఎవరు పనికి పిలవకూడదంట. ఇలా ఊళ్ళో పెద్దోళ్ళంతా తీర్పిచ్చారు. 1116 తప్పు కట్టాలంట, వెంటనే కట్టాలంట. ఇది అందరికీ అన్యాయంగా అనిపించినా వాళ్ళ తీర్పుల్ని ఎదిరించి ధైర్యం ఎవ్వరికీ లేదు. నిలబడ్డ పణంగా డబ్బు కట్టమంటే ఇత్తడి సామాన్ల మీద ఏ వస్తువు మీదైనా అరువులు ఇచ్చే కంసాల వీర్రాజు కొట్లో బండంజి గంగాళం, 2 బిందెలు ఇంకా ఏయో ఇత్తడి సామాన్ల మీద వచ్చిన డబ్బుని తప్పు కట్టాడు. 10 రోజుల దాకా గుడిసె ఇప్పక్కర్లేదు. ఆ తర్వాత ఏదో ఒక ఇంటికి అద్దెకి వెళ్ళాలి. కానీ ఎవరు అద్దె ఇవ్వకూడదని తప్పుడు తీర్పిచ్చారు కదా, ఎక్కడికి ఎడతాడో చూద్దాం రండి. బండంజిగాడికి పక్కూరికి వెళ్ళిపోమని సలహా ఇస్తున్నారు చాలామంది. దానికి అంజిగాడు, ఊరాడు బాబుదా, నేను ఈ ఊళ్ళోనే ఉంటాను, ఏం జరుగుతుందో చూడండి అంటున్నాడు. చాకలపేటలో ఉండి దొడ్డిపట్ల రామనీడికి ఎన్నిసార్లు అతను గుడిసె డబ్బులు తీసుకోకుండా వేసాడో. ఇప్పుడు అతనికి గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టించారు, ఆ గుడిసె అద్దెకెత్తన్నాడు. అంజి తనకి ఇమ్మనమని అడిగితే రామనీడు, అంజి ఏమనుకోకరా, రైతుల్ని ఎదిరించి నేనేమీ చెయ్యలేను, అర్థం చేసుకో అంట ఇల్లు ఇవ్వనని సైతుగా చెప్పాడు. ఎంత అద్దె కావాలంటే అంత అద్దె ఇస్తానని అడిగాడు. ఎవ్వరూ ఇవ్వలేదు. అంజిగాడికి పట్టుదల పెరిగింది. ఇల్లు దొరక్క ఊరొదిలిపోతే తల తీసేసినట్టే. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టించేదాకా ఎక్కడో ఒక చోట ఉండాలి, కానీ తనకు సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేదు. రోడ్డు పక్కన స్థలం ఆక్రమించుకుని కట్టుకున్న ఆ గుడేసి తప్ప. 10 రోజులు గడిచిపోయాయి. గవర్నమెంట్ వాళ్ళు పోలీసులతో సహా వచ్చారు గుడిసెలు పీకించడానికి. ఆ అవసరం లేకుండానే అందరూ గుడిసెలు ఖాళీ చేసేశారు, ఒక్క అంజి తప్ప. ఆడికి ఎక్కడికి వెళ్ళాలో తెలవట్లేదు. అందుకే ఆఫీసర్లని పోలీసుల్ని బతిమాలినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంక చేసేదేమీ లేక అంజి సామాన్లన్నీ మూట కట్టుకుని ఆడు సైకిల్ క్యారేజీ బల్లకి తగిలించుకుని బయలుదేరాడు. ఆడెక్కడికి ఎడతాడా అని అందరూ చూస్తున్నారు. ఆ సామాన్లు పట్టుకుని ఊరుకు వాయవ్యంలో ఉన్న శ్మశానాల కొడుకు వచ్చాడు. అటు ఇటు సమాధులు ఉన్నాయి. మధ్యలో కాలిబాటంట ముందుకెళ్ళి ఊళ్ళో హిందువుల శవాలను కాల్చే స్థలం దాటుకుని ముందుకు వెళ్తే ఖాళీ జాగా ఉంది. ఆ నేల సదునుగా శుభ్రంగా ఉంది. ఈ జాగా బాగుందనుకుని సామాన్లు అక్కడెట్టాడు. వెనక్కెళ్ళి ఆడు గుడిసె 2 గంటల్లో ఇప్పేశాడు. ఆ కల పట్టుకొచ్చి గుడిసె కట్టాడు. పక్కుర్తి నరసింగరాజు దోళ్ల చావిడి కోసం కొన్న తాటాకుతో రేపు గుడిసెనేద్దాం అనుకున్నాడు. పారతో నేలంతా శుభ్రం చేశాడు. సామాన్లు సర్దుకున్నాడు. రాళ్ళు తెచ్చి పొయ్యి ఎట్టి పైపులో నీళ్లు కొట్టుకొచ్చి ఉడుకు నీళ్లు కాచుకు తానం చేశాడు. అన్నం వండుకుని 7 గంజన్నలోనూ మిరపకాయ ఆవకాయ పచ్చడి నంచుకుని తిని పట్టి మంచం వేసుకుని చొక్కలు చూస్తూ నిద్రపోయాడు. పొద్దున్నే రేత్రి మిగిలిన గంజి తాగి గుడిసె నెయ్యడం మొదలెట్టాడు.
పాపారాయుడు గాడు ఊళ్ళో ఆడు తొత్తుల్ని పోగేసుకుని శ్మశానానికి వచ్చాడు. ఎందుకంటే పాపారాయుడు వాళ్ళ పాలేరుతో బండంజిగాడిని పంచాయతీ కాడికి రమ్మని కబురెడితే నేను రానని చెప్పాడికి అనేసరికి నిలదీద్దామని వచ్చాడు. వాళ్ళు బండంజిగాడిని ఎర్రా అంజిగా గుడిసెలు పీకెత్తే ఊరొదలు పోవాలా, అంతేగాని ఇక్కడ గుడిసేసుకోవడం ఏంటి, ఇదేమన్నా మీ బాబుదా, ఎవరిని అడిగి ఇక్కడ పాకేశావు అని నిలదీశారు. ఊళ్ళో నాకు సొంత తలం లేదు, ఎవరూ అద్దెకి ఇవ్వట్లేదు, మీరు పొమ్మన్నారు, నేను ఊరు వదిలిపోవాలా, నేను వెళ్ళను, అందుకే ఇక్కడ పాకేసుకున్నాను. ఊళ్ళో తలాలన్నీ మీ రైతులియే, మీకు 100 ఎకరాలు ఉన్నాయి, నాకు తల దాచుకోవడానికి కాస్తంత తలం కూడా లేదు. మీరు నన్ను ఊరు నుంచి వెళ్ళేశారు, నేను ఊరిని వెళ్ళేశాను. ఊరు ఎవరికి సొంతం కాదు, కానీ ప్రతి మడిసికి శ్మశానమే సొంతం. అందరూ ఇక్కడికి రావాల్సిన వాళ్ళే, నేను మీ అందరికంటే ముందు వచ్చానంతే. నేను ఇక్కడే ఉంటాను, గవర్నమెంట్ వాళ్ళు తలం ఇచ్చినా వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని గుడిచినేసుకునే పనిలో పడ్డాడు. మొండోడు రాజు కంటే బలవంతుడు అనుకున్నారు వాళ్ళు. బండంజిగాడి పని చుట్టుపక్కల ఓళ్ళు అన్నీ తెలిసి ప్రెసిడెంట్ పాపారాయుడిని తిట్టుకున్నారు. జనంలో కూడా మార్పు మొదలైంది. ఆడి దుర్మార్గాలు ఇంకా సహించట్లేదు, అన్యాయపు తీర్పులు లేవు. చుట్టుపక్కల ఊళ్ళలోనే కాదు, ఆ ఊళ్ళో కూడా బండంజిగాడిని పనికి పిలుస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు వీడికి తలమిచ్చి ఇల్లు కట్టిస్తామన్నా వీడి తీసుకోలేదు. ఆడికి శ్మశానమే నచ్చినట్టుంది, అక్కడే ఉంటున్నాడు. అవును, మరి అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే అనుకుంటున్నారు అందరూ. ఆడికి రోజుకొక శవం కాల్చాక ఆ నిప్పుల మీద నీళ్లు కాసుకు తానం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ నిప్పుల మీద అన్నం కూడా వండుకుంటున్నాడు. భయపెడితే మన నీడే మనల్ని భయపెడుతుంది, మనం భయపెడితే భయంతో పారిపోద్ది. కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026. కథ ఇక్కడ ఆలస్యమే అమృతం. రచన పెనుమాక రత్నాకర్ గారు. చదివినది అవసరాల రాఘవరావు.